నమస్తే అండి, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ శ్రీ. ఈరోజు మీకు లెట్స్ కుక్ విత్ శ్రీ టీమ్ వరంగల్ ట్రిప్ వీడియోని చూపించబోతున్నాను. సో త్వరగా ట్రిప్కి బయలుదేరిపోదామా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కార్ స్టార్ట్ చేస్తుంటే గేట్ దగ్గరే నెమలి ఎదురైంది. ఒకసారి దీనికి హాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోదాం. మణికొండలో స్పెషల్గా పుప్పల్గూడ సెక్రటేరియట్ కాలనీలో మా ఇంటి పక్కనన్నీ నెమలులే. డైలీ వాటి అరుపులు వినడము, వాటిని చూడడంతోనే డే స్టార్ట్ అవుతుంది. చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. చూశారు కదా అందకుండా ఎంత దూరంగా పరిగెడుతూ వెళ్తుందో. ఇప్పుడు మనం వరంగల్కి స్టార్ట్ అయిపోదాం. వరంగల్కి వెళ్ళడానికి ఓఆర్ఆర్ లేదా సిటీ నుంచి వెళ్ళొచ్చు. ఓఆర్ఆర్ నుంచి వెళ్తే ఒక 60 కిలోమీటర్స్ ఏమో ఎక్కువగా వస్తుంది. మార్నింగే కాబట్టి మేము సిటీలోంచి వెళ్తున్నాం. త్రీ అవర్స్లోనే వరంగల్ని రీచ్ అవ్వచ్చు. ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు కాబట్టి త్వరగానే మేము ఉప్పల్కి రీచ్ అయ్యాం. ఈరోజు క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. జర్నీని ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అవుతున్నాం. వరంగల్లో మీరు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుని మార్నింగే స్టార్ట్ అయి వెళ్ళిపోతే ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుని వచ్చేయచ్చు. మెయిన్ ప్లేసెస్ వచ్చేసి వేయి స్తంభాల గుడి, రామప్ప, కిలా వరంగల్. ఇవే అండి, వర్షం మూవీలో అందరూ చూసే ఉంటారు కదా. వాటి అందాలు చూడాలంటే డైరెక్ట్గా వెళ్ళి చూడాల్సిందే. రోడ్స్ కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి. జర్నీ చాలా ఈజీ అవుతుంది. వరంగల్ వచ్చేస్తుంది. 3 అవర్స్లోనే వరంగల్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఫోర్ట్ వరంగల్లో ఉండే మా పెద్దమ్మ వాళ్ళ పొలానికి వంటకి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలా వనభోజనాలకి వెళ్ళి ఫ్యామిలీ అంతా కాస్త టైం స్పెండ్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవ్వడమే కాకుండా అందరినీ కలిసామన్న హ్యాపీనెస్ ఉంటుంది. పొలం దగ్గరికి వచ్చేసాము. చుట్టూ పచ్చని పంట పొలాలు, మెయిన్గా ఆకుకూరలు. చాలా ఫ్రెష్గా ఉండే ఆకుకూరలు ఇక్కడ ఎటువైపు చూసినా కనిపిస్తాయి. ఇలా మెల్లమెల్లగా గట్టు వెంబడి నడుస్తూ పొలం దగ్గరికి వెళ్తున్నాం. క్లైమేట్ కూడా చాలా బాగుంది. అమ్మో, ఇక్కడ పెద్ద బావున్నట్టుంది. అరే చూసారా, అబ్బా సీతాఫల చెట్టు, కానీ అన్నీ కాయలే. ఇంకాస్త టైం కావాలి ఇవి కోసుకోవాలంటే. అవును, చెట్టు మీద పండు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? చెట్టు మీదే పండాక సీతాఫల్ తిన్నారంటే అసలు ఆ టేస్ట్ని లైఫ్లో మర్చిపోరు. చూస్తుంటేనే కంట్రోల్ అవ్వలేకపోతున్నా, కానీ ఏం చేస్తాం, అయినా ఈ చెట్లు కూడా మనవి కాదులేండి.
పొలాల మధ్యలో ఒక పెద్ద చెట్టు చూసుకొని దాని కింద అందరం సెటిల్ అయ్యాం. ఇలా కొన్ని కట్టె పుల్లలు పోగేసి మంట పెట్టి 3 రాళ్ళు పెట్టి వంట స్టార్ట్ చేసేసాం. ఇలా ఒక్కొక్కటిగా కట్టెలు పెడుతూ మంట బాగా వచ్చేంత వరకు పెట్టుకోవాలి. రైస్ అయ్యాక ఇప్పుడు ఫేవరెట్ చికెన్ కర్రీ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక 10 నిమిషాల్లోనే రైస్ అయిపోతుంది. ఈలోగా అలా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఒక లుక్ వేస్తున్నా. తాటి చెట్లు, ఇప్పుడు చికెన్ కర్రీని స్టార్ట్ చేసేస్తున్నాం. మన ఛానల్లో చికెన్ కర్రీ రెసిపీ వీడియో ఆల్రెడీ పెట్టేశాం. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, చూసేయండి. చాలా స్పైసీగా ఉండే చికెన్ కర్రీని ఇలా పంట పొలాల మధ్యలో చెట్టు కింద కట్టెల పొయ్యి మీద వండుకుని తింటే అబ్బబ్బా, ఆ రుచే అసలు వేరు. అందరూ ఇలా ట్రై చేసి చూడాల్సిందే. చికెన్ ఉడికేలోపు అలా ఇంకొక రౌండ్ వేసేద్దాం పదండి. అరే, ఇక్కడ చిన్న పురుగున్నట్టుందే. పాపం ఈ పురుగు ఇలా కొమ్మ మీద నుంచి ఆకుల మీదకి వెళ్తూ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. చికెన్ కూడా అయిపోయినట్టుంది. మంట కాస్త తగ్గించి మరొక 10 నిమిషాలు పెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించేయాల్సిందే. ఇక్కడ చూసారా, ఈ బావి ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? చిన్నతనంలో ఊరికి వెళ్తే దీనిలోనే నీళ్ళని బకెట్తో చేదేవాళ్ళు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. కష్టంగానే ఉంది. అమ్మయ్య, వాటర్ అయితే వస్తున్నాయి. అరే, వరి పొలం, వరి వేశారు ఇక్కడ. ఇక్కడ పొలాలకి మందు కొడుతున్నారు. నేమేదో చెప్పారు, గుర్తులేదు, కానీ మందులు వేసే కదా అంతా ఇప్పుడు పండిస్తున్నారు. ఎంత వద్దనుకున్నా అన్నిట్లో మందులే. ఈ మందుల తిండే మనమంతా తినాల్సి వస్తుంది. సర్లేండి, ఈ విషయాన్ని కాసేపు వదిలేస్తే ఈ వ్యూని ఎంజాయ్ చేద్దాం.
నిమ్మ చెట్టు మొలక, కరివేపాకు చెట్లు, వంట పూర్తయ్యాక ఇలా ఆకులో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఈ చెట్టుపై ఏదో ఉన్నట్టుందే. ఊసరవెల్లిలా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళినా కూడా కదలకుండా అక్కడే ఉంది. అరే అరే వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చింది. సీతాకోచిలుకలు పట్టుకుందామంటే ఒక్కటి కూడా దొరకట్లేదు. కానీ అవి ఎగరడం చూస్తుంటేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ వేస్తున్నారు పొలాలకి. అలా కాస్త ముందుకెళ్దాం. ఇక్కడిలా చిన్న చిన్న మడులుగా ఆకుకూరలు వేస్తుంటారు. ఇలా వీళ్ళు ఇక్కడే లంచ్ చేసి చెట్టు నీడకు కూర్చుని ఆకుకూరలను తెంపుకుంటారు. నెక్స్ట్ డే మార్కెట్లో అమ్మడానికి. మెంతాకులని ఇలా చిన్న చిన్న కట్టలుగా కట్టి అమ్ముతారంట. ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఆకుకూరలు కనిపిస్తున్నాయో. బచ్చల కూర చూడ్డానికి చాలా ఫ్రెష్గా ఉంది. తోటకూర, గంగవాయిల కూర, చుట్టూ ఎటు చూసినా ఆకుకూరలే కనిపిస్తున్నాయి. సీతజడ చెట్లు, వీటికి పూలు కూడా ఉన్నాయి. పచ్చని పంట పొలాలు, పక్షుల అరుపులు, పిల్లల ఆటలు, అందరం కలిసి వంట చేసుకుని తినడం. ఈ కరోనా టైంలో ఇంట్లో ఉండి ఉండి ఇలా ఒక్కసారి బయటకు వచ్చి అందరం కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. కరోనా టైంలో బయటికి ఎందుకు అనుకోకండి, అన్నీ సేఫ్టీ మెజర్స్తోనే వెళ్ళొచ్చాం. తప్పదు కదా, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తేనే కాస్త రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అదిగదిగో చూసారా, చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందా? చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు చింత చెట్ల దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకుని తినేవాళ్ళం. ఎన్నెన్ని జ్ఞాపకాలు కదా అసలు. ఈ చింత చిగురుతో అమ్మ కూర చేసి పెట్టేది, పుల్ల పుల్లగా. అబ్బా, అసలు నోరూరిపోతుంది తలుచుకుంటుంటేనే.
కొన్ని చింతకాయలను కూడా కోసుకున్నాము. ఎన్నెన్నో జ్ఞాపకాలతో రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. ఈవినింగ్ క్లైమేట్ కూడా ఈరోజు చాలా బాగుంది. అదేంటో మార్నింగ్ నుండి మన ట్రిప్కి క్లైమేట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మీకు ఈ వీడియో ద్వారా కాస్తైనా మా సొంతూరుని చూపించానని నా ఫీలింగ్. మరొకసారి వరంగల్లోనే ప్లేసెస్ కూడా అన్నీ కవర్ అయ్యేలా వీడియో తీస్తాను. కరోనా టైం కదా, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా ఇలా పొలం దగ్గరికి వెళ్ళి వచ్చేసాము. అందరూ ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయడం మర్చిపోకండి.